రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సరికొత్త సాంకేతికత, సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి జనరల్‌గా ప్రతి ఒక్క రైతు సోదరులు రీజెంట్ కాంచి మొదలుపెడితే రీజెంట్ కావచ్చు, పెగాసిస్ కావచ్చు, అబాసిన్ కావచ్చు, మేడిన్ కావచ్చు, ఆసియా కావచ్చు, అదేవిధంగా హనాబీ కావచ్చు, దాంతో పాటు అలెట్టో కావచ్చు, సీజ్మైట్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్‌పోనస్ కావచ్చు, బొఫ్రియో కావచ్చు, అల్టిమేర్ కావచ్చు, డిసైడ్ కావచ్చు, అదేవిధంగా ఒమైట్ కావచ్చు, దానితో పాటు ఏదైతే మనం నాటివో కావచ్చు, అదేవిధంగా క్యాబ్రో టాప్ కావచ్చు, అదేవిధంగా పాలిరామ్ కావచ్చు, అదేవిధంగా మెరివాన్ కావచ్చు, అదేవిధంగా మనం వాడే ఫర్టిలైజర్ కట్టలు ఉన్నాయో ఫర్టిలైజర్ ఎరువు కట్టలు అవి కావచ్చు, ఇటువంటి రకాల మందులన్నీ వాడతా ఉన్నారు. వెరీ గుడ్, అన్నీ మంచి మందులే, మంచిది. అయితే మనం వీటికి డబ్బు ఎంత పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో జనరల్‌గా మనం చాలా ఎసెన్స్‌తో కూడినటువంటి మందుల్ని వాడుతున్నాము అధిక దిగుబడులు తీసుకోవడం కొరకు. వెరీ గుడ్, మంచిది. కానీ మనం పెట్టే మందులు అంటే ప్రతి ఒక్క రైతు సోదరులు మినిమమ్ 4, 5 రోజుల గ్యాప్‌లోనే మందు కొడతా ఉన్నారు. ఆ మందు పనితనం ఎంతవరకు పనిచేస్తున్నదనేది ఎవరు గమనిస్తున్నారు? ప్రతి ఒక్క రైతు సోదరుని కూడా నేను మనసారా కోరుకునేది ఏందంటే ఆ మందు ఎంతవరకు పనిచేస్తుందనేది గమనించాలి. దానితో పాటు రీసెంట్‌గా కొత్తగా బేయర్ కంపెనీ నుంచి కెమాలస్ అనే మందొచ్చింది. ఆ మందులో కొత్తదనం ఏముందనేది మనం చూసుకున్నట్లయితే ఏం లే కొత్తదనం. మొవెంటో ఓడి, దాంతో పాటు మీరు వాడే పురుగు మందు వయాగో, ఈ 2 మందులు కలిపారు. అయితే మరేంటిదంటే సర్ఫెక్టెంట్ అనే ఒక బొడ్డి దాంతో పాటు ఇస్తున్నారు. అది దేనికంటే ఆ మందు యొక్క ఎఫికసీని పెంచడానికి. జనరల్‌గా మనం బోర్ నీళ్ళు అన్నా, కాలువ నీళ్ళు అన్నా, అదేవిధంగా ఎండొచ్చినా, గాలొచ్చినా, వానొచ్చినా, అదేవిధంగా మంచు కురిసినా, ఎటువంటి పక్షంలో అయినా సరే రైతు తెలుసో తెలియకో ఏదో ఒక టైంలో మందు స్ప్రే చేసినప్పుడు ఆ మందు యొక్క ఎఫికసీ అనేది బాగా పెరగాలి, మా బ్రాండ్ వాల్యూ మార్కెట్‌లో ఎప్పటికీ ఉండాలని వాళ్ళు దాంతో పాటు సర్ఫెక్టెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తయారైనటువంటి కొన్ని రకాల మందుల్లో కూడా ఆటోమేటిక్‌గా సర్ఫెక్టెంట్స్‌ని యాడ్ చేస్తున్నారు. జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇంట్రొడ్యూస్ చేసిన బుడ్డోడు ఉందో అది దాని గురించే మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జనరల్‌గా ఏందంటే ఎకరానికి ₹100 కాస్ట్ పడిద్ది. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం మనం చూసుకున్నట్లయితే మీరు వాడే బోర్ నీళ్ళు కావచ్చు, కాలువ నీళ్ళు కావచ్చు, పొద్దున్నే మందు కొట్టినా, సాయంత్రం మందు కొట్టినా, అదేవిధంగా మంచు పడ్డా, అదేవిధంగా వర్షం పడ్డా, అదేవిధంగా గాలొచ్చినా, ఎండొచ్చినా, ఎటువంటి పక్షంలో అయినా సరే మీరు వాడే కాస్ట్‌లీ మందుని ఖచ్చితంగా దాని మొక్క మీద పనితనాన్ని పెంచడానికి, పని చేయడానికి ఇది బ్యాలెన్స్ స్టిక్ ఏదైతే పొడ్డోడు అంటామో అది బాగా సహకరిస్తది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని వాడుతున్నారు చాలామంది మన సోదరులు. దీంతో పాటు ప్రతి ఒక్కళ్ళు వాడతారని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రబీ నడుస్తున్నదో రబీకి సంబంధించి వరి నాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా చౌడు భూములకు సంబంధించి కూడా కొత్త టెక్నాలజీలో పీహెచ్ టన్నర్ అనే ప్రొడక్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రొడక్ట్ యొక్క ఏదైతే పూర్తి సమాచారం ఉంటుందో ఆ వీడియో కూడా లింక్‌లో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూసి చౌడు భూములు కూడా పీహెచ్ టన్నర్ అనే ప్రొడక్ట్‌ని కూడా వాడుకుంటారని, కొత్త టెక్నాలజీని వాడుకుంటారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. థాంక్ యూ.